ఈరోజు అనగా 10/5/2024 రోజున ట్రిపుల్ ఆర్ టీవీ ద్వారా మాట్లాడుతున్నా. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు తెలుగు రాష్ట్రాలలో 13వ తారీఖు నాడు ఉన్నాయి. కాబట్టి నేను మాట్లాడేటువంటి ముఖ్య విషయాలను దయచేసి ప్రజలు గ్రహించాలని చెప్తూ, ముందుగా ఆత్మారాముణ్ణి ధ్యానిస్తూ ముందు ఆత్మారాముణ్ణి ధ్యానిస్తూ శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. చాలా గొప్ప మంత్రం ఇది. శ్రీరాముడి కన్నా గొప్ప మంత్రం, రాముని కన్నా రామనామమే గొప్పది సుమా అని ఈ సందర్భంగా ఆ శ్రీరాముణ్ణి ధ్యానిస్తూ చెప్తున్న ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం 13వ రోజున 13/5/2024 రోజున మనం ఓటు వేయాలి. దయచేసి ఓ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, దయచేసి ఒక్కసారి ఈ విషయాన్ని మీరు వినాలి. తప్పనిసరిగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఓటు హక్కు అనేది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది సుమా. దాని నిర్లక్ష్యంతోనో ఏదో పనుందనో సర్వీసులనో అశ్రద్ధ చేయకూడదు. ఒక మానవుడు భూమి మీద ఉన్నప్పుడు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే మనిషి భూమి మీద ఉన్నట్టు సుమా. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదని ప్రజలకు మనవి చేస్తూ, విజ్ఞప్తి చేస్తూ నేను చెప్పే విషయాలు ఏంటంటే, ఈరోజు భారతదేశం లోపల ఎంతో వెనుకబడిపోయింది భారతదేశం. ప్రపంచ దేశాలలో అది గొప్ప దేశం, అన్ని వనరులు ఉన్నటువంటి దేశం ఈ భారతదేశం. మొత్తం వనరులే మన దేశం లోపల. కానీ ఈ భారతదేశాన్ని నడిపించేటువంటి ఒక మేధావి, ఇంటలెక్చువల్, హై ఎడ్యుకేటెడ్ ఒక వ్యక్తి అవసరం ఈ దేశానికి. మరి ఈనాడు బీజేపీ పార్టీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు పరిపాలించిండు. ఈ పరిపాలన లోపల ఏం చేసిందో చెప్పలేడు తను. హిందువులము రామమందిరం హిందువులం. ఆ రామమందిరం అనే పేరు మీద ఇప్పటికే 4 సార్లు అధికారంలోకి వచ్చారు. అటల్జీ కాను మొదలుపెట్టి ఇప్పటి వరకు 4 సార్లు అధికారంలోకి వచ్చారు. మళ్ళీ కూడా రామమందిరం చెప్తా అంటారు. రాముడు ఎక్కడ లేడు, అంతటా సర్వంతర్యామి. ఆయన శ్రీ మహావిష్ణువే శ్రీరామునిగా జన్మించి లోక కళ్యాణం కొరకు మానవతారంలో జన్మించి ఆయన గొప్ప మహానుభావుడు. ఆయన పేరు చెప్పాలంటే భయపడాలి. ఎందుకంటే అంత గొప్ప శక్తి, అంత ధ్యాన శక్తి, ధర్మం, నీతి, నిజాయితీనే రాముణ్ణి మనం ఆచరణలోకి తీసుకోవాలి, ప్రార్థించాలి సుమా. అటువంటి మహానుభావుణ్ణి, లోక కళ్యాణం కొరకు వచ్చినటువంటి శ్రీరామచంద్రుడిని మనం ఈ ఎలక్షన్లలో వాడుకోకూడదని చెప్పి నేను మొత్తం భారతదేశ ప్రజలకు మనవి చేస్తున్నా. అయితే ఇప్పటికీ మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. అయితే ఇప్పుడు కొత్తగా రాముని చెప్పడం అనేది ఇది పొరపాటైన సమస్య. ఈనాడు అంతకుముందు చెప్పిన వాళ్ళు మొన్న ఒక 2 నెలల క్రితం 3 నెలల క్రితం ఏమని, మాకు 400 సీట్లు వస్తాయని. బీజేపీ పార్టీ వాళ్ళు 400 సీట్లు వచ్చే బీజేపీ పార్టీ మీకు మరి అన్ని రాష్ట్రాల లోపల, ఈ ఆంధ్ర లోపల పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎందుకు? మన కర్ణాటక లోపల జేడీయూ ఉన్నటువంటి మన దేవగౌడ వాళ్ళ మనుమడు ప్రజ్వల్ రేవన్న ఘోరాలు చూస్తే మహాఘోరం. ఒక 4,000 మంది మహిళలతోని ఎంత అరాచకాలు చేసిండో అంత సబ్జెక్ట్ ఆ రాష్ట్రంలో ఉన్నది, అన్ని పరిస్థితుల్లో ఉన్నది. ఆయన ఇప్పుడు లేకుండా పారిపోయిండు. అక్కడ ఆయనతోని పొత్తు నరేంద్ర మోడీ గారికి ఎంత 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 అరాచకమో చూడండి, ఎంత తప్పిదమో చూడండి.
అటువంటి విషయాలను అన్ని రాష్ట్రాలలో పొత్తు పెట్టుకొని తిరుగుతున్నాడు. అయితే 400 సీట్లు వచ్చే వ్యక్తికి మరి ఎందుకు తిరుగుతాడో వీళ్ళందరితో పొత్తు పెట్టుకొని నాకు అర్థమవుతలేదు. విచిత్రమైన విషయం. మళ్ళా ఆ పొత్తు పెట్టుకున్న వాళ్ళు ఎట్లున్నారంటే ఒక్కొక్కటి గొప్ప చరిత్ర. ప్రజ్వల్ రేవణ్ అనే వ్యక్తి 4,000 మంది మహిళలతోని అరాచకాలు చేసినటువంటి మొత్తం అక్కడ రికార్డ్ అయి ఉన్నది. లేదు పారిపోయింది, దెబ్బకే భయపడి పారిపోయిండు. ఆయనతోని సమావేశంలో వారు మోడీ గారు కూర్చొని ఒక సమావేశంలో మాట్లాడారు. ఎంత తప్పో చూడండి మిత్రులారా, సోదరులారా. ఏం అవసరం ఇది? నేను ఒకటి అడుగుతున్నా, మీరు 10 ఏళ్లలో ఏం గొప్ప పనులు చేసినో చెప్పండి. 10 సంవత్సరాలలో మీరు ఎన్ని పనులు చేసినో చెప్పండి. అది చెప్పుకుంటూ పోవాలి మీరు. అయినా మీరు కనుక గొప్ప పనులు చేస్తే మీరు మొత్తం భారతదేశంలో తిరగవలసిన పని లేదు. గతంలో ఏ ప్రధానమంత్రి కూడా తిరగలేదు మీ మాదిరిగా. నాకే ఆశ్చర్యం అనిపిస్తున్నది. ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ తిరిగిన మీరు ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ తిరుగుతారా? ఒక ప్రధానమంత్రి, ఒక అత్యున్నత స్థానం భారతదేశం లోపల 140-150 కోట్ల ప్రజానీకానికి ప్రతినిధి ప్రధానమంత్రి. గొప్ప స్థానం అది. రాజ్యాంగంలో మన భారతీయ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అత్యున్నత న్యాయస్థానం భారత ప్రధాని. ఆ ప్రధాని పీఠంలో మీరు కూర్చున్నారు కదా. మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు. మీకు ఈ జన్మలో ఆ భగవంతుడు మీకు ప్రధాని పదవి ఇచ్చిండు సుమా. చాలా గొప్ప విషయం ఇది, మామూలు విషయం కాదు. 10 సంవత్సరాలు పరిపాలించారు. ఈ 10 సంవత్సరాల లోపల మీరు ఏ పనులు చేసినో చెప్పండి జనానికి. అది మీరు ఇక్కడికి తిరుగుతూ మీరు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, వేములవాడ, వరంగల్, కరీంనగర్ రకరకాల జిల్లాలు తిరగడం కాదు, కాన్స్టిట్యూన్సీ తిరగడం కాదు. మీరు ఢిల్లీలో కూర్చొని చెప్తే మీకు ఓట్లు వేయాలి. అదే ప్రధాని పదవి యొక్క ప్రాముఖ్యత. మీరు ఢిల్లీలో కూర్చొని మాట్లాడితే మిమ్మల్ని చూసి, మీరు చేసే పనులను చూసి బీజేపీ పార్టీకి మీకు ఓట్లు వేయాలి తప్ప మీరు ప్రతి ఎంపీ ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీకి తిరగవలసిన అవసరం లేదు సుమా. ఎంత ఘోరమైన విషయం ఇది. అయితే ఈ సందర్భంగా నేను ఏం చెప్తున్నా అంటే, ఎక్కడికి పోతుంది ఈ దేశం? ఎటు తీసుకుపోతారు ఈ దేశాన్ని? ఇంత ఘోరంగా ఉన్నది ఈ దేశం. మొత్తం మళ్ళీ ప్రైవేట్ కార్పొరేషన్లకు, ప్రైవేట్ వ్యక్తులకు ఈ భారతదేశంలో ఉపయోగించే కార్యక్రమం వస్తున్నది. వాళ్ళు ఎవరు? ఆదాని అంబానీయా? వాళ్ళు ఎవరా? అదంతా వేరే విషయం. వాళ్ళకి మీకు ఎవరికి ఉపయోగపోతారు? మనమే అంతకుముందే ఎంతో కష్టపడి అల్లూరి సీతారామరాజు, వీరపాండ్య కట్టబ్రహ్మణ లాంటి మహా యోధులు, ఎంతో మంది యోధులు స్వాతంత్ర్యాన్ని కొరకు కష్టపడి బ్రిటిష్ వాళ్ళని తన్ను కొట్టాల కొరకు వాళ్ళ ప్రాణాలను ఆహుతి చేసి, త్యాగాలు చేసి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహానుభావులు. చివరికి సుభాష్ చంద్ర బోస్, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు చివరికి కూడా కష్టపడి జైళ్ళల్లో మ్రగ్గి స్వాతంత్రాన్ని తీసుకొచ్చి మనకు ఇంత మంచి స్వాతంత్రాన్ని మనకు అందించారు. మనం ఈ భారతదేశ స్వాతంత్రంలో మన ప్రజాస్వామ్య దేశంలో మనం చాలా ఆనందంగా సంతోషంగా ఉంటున్నాం. కానీ మీ ఆలోచన అంతా ఎటు తీసుకుపోతారు? రిజర్వేషన్ల రద్దని మీరు మాట్లాడే భాష. మీరు ఎందుకు ఇంత అసహనానికి గురవుతున్నారు? మీరు ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు, మీరు ఎందుకు ఇంత అసహనానికి గురవుతున్నారు? మీరు మొన్న ఒక దగ్గర మాట్లాడుతూ కాంగ్రెస్ గెలిస్తే హిందూ మహిళల మంగళసూత్రాలు ముస్లింలు తీసుకొని పోతారని మాట్లాడిందే ఎంత తప్పు సుమా. గతంలో ఎప్పుడు జరిగిందా ఈ 78 సంవత్సరాల బట్టి? తప్పు కదా అట్లా మాట్లాడడం. ఒక ప్రధాని హోదాలో ఉండి గొప్ప స్థానంలో కూర్చొని ఆ విధంగా మాట్లాడడం చాలా తప్పు సుమా. మాట్లాడద్దు. మీరు ఏ స్థానంలో కూర్చున్నారు? రేపు 11వ సంవత్సరంలో కాబోయే ప్రధాని. ఇప్పుడు మీరు ప్రధానే సుమా. ఇప్పుడు మీరు ప్రధానమంత్రే. 11వ సంవత్సరం ప్రధాని ఎందుకు? మీకు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఎన్ని గొప్ప పనులు చేసిండ్రో, ఎన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రో, ఎన్ని గొప్ప పనులు చేసిండ్రో, ఎన్ని నీటిపారుదల ప్రాజెక్టులు కట్టి రైతులకు ఎంత మేలు చేసిండ్రో, రైతుల యొక్క ఆస్తులను, రైతుల యొక్క వాళ్ళ ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిండ్రు. అందరి ఖాతాల లోపల 15 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు. నల్లదాన్ని తీసుకోవద్దని చెప్పిండ్రు. అన్నిటికన్నా ఘోర విషయం 2016 లోపల మీరు నోట్లు రద్దు చేసి 170 మంది ప్రాణాలు ఊరిపోయిండ్రు. పాపం ఆ 2000 నోట్లు చాలా మంది కాక ఇబ్బంది పడి బాధపడ్డారు. తర్వాత మళ్ళీ నోట్లు రద్దు, మీరే 2000 నోట్లు ప్రవేశపెట్టారు, మీరే రద్దు చేసిండ్రు. మళ్ళా ఇదంతా ఇన్ని చేసి నాకు కూడా మీరు మళ్ళీ తిరుగుతున్నారంటే
నేను ఒకటి మిమ్మల్ని అడుగుతున్నా, బీజేపీ పార్టీ వాళ్ళని, కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని, ప్రధాని గారిని ఏమని అంటే, మీరు ఎన్ని గొప్ప పనులు చేసినో చెప్పండి, ప్రజలకు మీరు ఏం చేసినో చెప్పండి. ఉత్తరనే తిరుగుతున్నారు. నేను భారతదేశం అంతటా కూడా అన్ని రాష్ట్రాల లోపల ఒక్కొక్క పార్టీతో మీరు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది? మీకే ఉన్నాయి కదా 340 సీట్లు. మీరు ఉన్నప్పుడు మీరు ఒక్కొక్క రాష్ట్రం లోపల మీరు ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది? అయినా మీరు నిన్న మా దగ్గర మా వరంగల్, వేములవాడ, వరంగల్ చిన్న చిన్న కాన్స్టిట్యున్సీలకు మీరు తిరుగుతారు. తిరిగి ఈనాడు దాదాపు 8వ తారీఖు నాడు హైదరాబాద్ని మీరు బస చేయడం, 10వ తారీఖు నాడు ఇవాళ కూడా మీరు హైదరాబాద్లో బస చేయడం. ఒక ప్రధానమంత్రి ఏంది, ఒక చిన్న రాష్ట్రంలో ఉండడం ఏంది అనేది చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే ప్రధాని పదవిని ఎప్పుడు కూడా అప్రతిష్ట పాలు చేయకూడదు. ఒక గొప్ప స్థానం భారతదేశం లోపల, ఇంత పెద్ద గొప్ప స్థానం ఇంకోటి ఉండదు సుమా. మీరు అక్కడ కూర్చొని చెప్తే ఇక్కడ మీకు ఓట్లు వేయాలి, అదే గొప్పదనం. వస్తే రాని పోదప్పని ఒకటే పదవి కాంక్ష అనేది ఉండొద్దు. పదవి కాంక్ష అనేది ఉంటే పదవి కాంక్ష పార్టీ అనేది ఉండకూడదు. మీరు చేసిన మంచి పనులు మమ్మల్ని గెలిపిస్తే అని ఎన్నోసార్లు నేను చెప్పడం జరిగింది ఈ ట్రిబుల్ టీవీ ద్వారానే. మళ్ళీ కూడా చెప్తున్నా, మీరు చేసిన మంచి పనులు చెప్పండి. ఇప్పుడు కూడా ఇంకొక 20 రోజులు టైం ఉన్నది, 15-18 రోజులు టైం ఉన్నది. ఇప్పుడు కూడా చెప్పండి మీరు ఏం పనులు చేసిరో. మళ్ళీ అడుగుతాను మిమ్మల్ని, అవి చెప్పలేరు. మీరు ఏమైనా ఏ జిల్లా ఏ రాష్ట్రానికి పోయి ఆ రాష్ట్ర నాయకులు విమర్శిస్తాను, ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆ రాష్ట్ర నాయకులు విమర్శిస్తాను తప్ప మీరు చేసిన మంచి పనులను చెప్పేది ఎక్కడ అవ్వబడతలేదు. పోనీ ఈ 10 సంవత్సరాలు ఏం చేయకుండా మీరు 11వ సంవత్సరం లోపల మళ్ళీ మేము వచ్చినాక ఇది చేస్తాను కూడా మీరు చెప్తలేరు. మరి ఎందుకు చెప్తలేరు? ఇంకొక రకం రిజర్వేషన్ల రద్దని రకరకాల మీరు ఏదో వస్తున్నారు. మీరంతా కేవలం ఒక ట్రయల్ మాత్రమే చూసారు. రేపు చూడబోయేది ముందు ఉందంటే 10 సంవత్సరాలు చేయని ఒక గొప్ప పనులు మీరు ఏం చేస్తారు అది చెప్పండి. ట్రయల్ ఏంది చెప్తే సరిపోతుంది కదా. చెప్పకుండా నేను ఇది చేస్తా అది చేస్తే తప్పు సుమా. ఇది మీరు అంతా తీసుకుపోయి మళ్ళీ ఆనాడు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడినట్టుగా రేపు భారతదేశ ప్రాధాన్యకం అంతా మళ్ళీ ఏదో కార్పొరేట్ వ్యవస్థలను అన్ని కార్పొరేట్ వ్యవస్థల అధినాయకులతో మన కొట్లాడుకున్న పరిస్థితికి తీసుకురావద్దు దేశాన్ని. చాలా గొప్ప విషయం సుమా. కాబట్టి మీకు భగవంతుడు ఇచ్చిండు 10 సంవత్సరాలు, మీకు మంచి యోగం ఇచ్చిండు, దాన్ని కాపాడుకోండి. భగవంతుడు చాలా గొప్పోడు. మీరు నమ్మినటువంటి శ్రీరాముడు చాలా గొప్పోడు. ఆయన నిష్ఠాగరిష్ఠుడు, ఆత్మారావుడు, సర్వంతర్యామి. మా భద్రాచలం లోపల ఎప్పుడూ ఆయన ఉన్నాడు. ఇక్కడ చాలా రోజులు ఉన్నాడు. పర్ణశాల రకరకాల అన్ని ఇక్కడ కట్టి ఉన్నాయి ఇక్కడ. మరి మీరు అన్ని 1000 కోట్లు వచ్చినప్పుడు ఒక 500 కోట్లు మా భద్రాచలానికి ఎందుకు పంపించలేదు? మీరు పంపించాలి కదా. రాముడు ఎక్కడున్నా అంత రాముడు ఎక్కడైతే తిరిగిండో, రాముడు అయోధ్యలో జన్మించి అయోధ్యలో ఉండలే. ఆయన మొత్తం భారతదేశం అంతా తిరిగిండు. పాదయాత్రతో తిరిగిండు సుమా. నడిచిపోయి తిరిగిండు మహానుభావుడు. ఆయన పేరు చెప్పకండి, మీరు చెప్తే తప్పవుతుంది. చాలా పొరపాటు. ఇంతకుముందు చెప్పిన ఏదైతే మీరు శ్రీరాముడి పేరు చెప్తున్నారో ఆ శ్రీరాముడే ఈసారి మిమ్మల్ని చూస్తాడు, మిమ్మల్ని పక్కకు పెడతాడు. ఆ శ్రీరాముడు అనే వ్యక్తి మహానిష్ఠాగరిష్ఠుడు, లోక కళ్యాణం కొరకొచ్చిన మహా గొప్ప వ్యక్తి ఆయన సుమా. ఆయన సర్వంతర్యామి. కాబట్టి ఆయనే చూస్తాడు మిమ్మల్ని. మీకు విశ్రాంతినిచ్చి మిమ్మల్ని ఇంటికి పంపిస్తాడు. అది తప్పదు సుమా. కాబట్టి ఈ సందర్భంగా ఈ విషయాన్ని చెప్తూ నేను ఒకటే విషయాన్ని చెప్తున్నా, ఎన్నికలు అతి సమీపంలో ఉన్నాయి. రేపే 13వ తారీఖు అంటే ఇవాళ 10వ తారీఖు, 13వ తారీఖే సుమా. కాబట్టి ఓ నా భారతదేశ ప్రధానికమా, ఓ నా ఆత్మీయులారా, మీ అందరికీ భారతదేశ ప్రధానికానికి పేరు నేను నమస్కరిస్తూ అందరినీ నా యొక్క సౌహృదయ నమస్కారాలు చేస్తూ మిమ్మల్ని నేను కోరేది ఒకటి. పాపం రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబం గొప్ప కుటుంబం ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, వాళ్ళు చాలా గొప్ప కుటుంబం. గాంధీల కుటుంబం గొప్ప కుటుంబం సుమా. త్యాగాల కుటుంబం, దానాల కుటుంబం. ఎన్నోసార్లు చెప్పిన 10 దానాల కుటుంబం వాళ్ళది. కాబట్టి ఓ యువత మేల్కో. ఒక్కసారి కనుక తప్పు చేస్తే 5 ఏళ్ళు బాధపడాలి మళ్ళీ. కాబట్టి దయచేసి ఈసారి తప్పనిసరిగా 10 సంవత్సరాలు చూసారు, అయిపోయింది, టైం అయిపోయింది దాన్ని. కాబట్టి ఈసారి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ద్వారా కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని ఇండియా కూటమి ద్వారా ప్రధానిగా చేయాలని, ప్రధానిగా మీరు చూడాలని
ఒక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునిగా నేను మీకు మనవి చేస్తున్నా. భారతదేశ ప్రజానీకానికి అందరికీ చేతులెత్తి నమస్కరించి భారతదేశ ప్రజానీకాన్ని కోరుతున్నా, ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి వేసి తప్పనిసరిగా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కోరుతూ నేను ఈ విషయాలన్నింటినీ ట్రిబుల్ ఆర్ టీవీ ద్వారా మాట్లాడుతున్నా. ట్రిబుల్ ఆర్ టీవీ ఛానల్ నడిపించే వ్యక్తి రవీందర్ గారు చాలా కష్టపడుతున్నారు. ఈ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి సోదరులారా, మిత్రులారా, మిమ్మల్ని అందరినీ పదే పదే మనస్ఫూర్తిగా అందరికి నమస్కరిస్తూ, ఈ అవకాశం అనేది మళ్ళీ రాదు. దయచేసి మేలుకొని ఎల్లుండే తెలుగు రాష్ట్రాలకు కాబట్టి దయచేసి ఓటు సద్వినియోగం చేసుకోవాలి. తప్పనిసరిగా ఓటేసి కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని కోరుతూ మీ అందరికీ నమస్కరిస్తున్నా. మూల రామరెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా నమస్కరిస్తూ ముగిస్తున్నా.